శ్రీమాత్రే నమః. భగవంతుని నోటి నుంచి వెలువడింది మనని ఉద్ధరించటానికి అని పేరు కలిగినటువంటిది భగవద్గీత. మహాభారత మధ్యమంలో ఉంది. ఎక్కడ పెట్టినరా, ఎక్కడ ఉన్నా, ఏం చేసినా మొత్తానికి ఆ 18 అధ్యాయాల భగవద్గీత అది మన మనస్సుకు వికాసం పొందించేటటువంటి ఒక గొప్ప శాస్త్రం. ఉపనిషత్తుల సారము, యోగ సారము, బ్రహ్మ విద్య యొక్క సారము అయినటువంటిది భగవద్గీత. అతి సులువైనటువంటి పదాలు, అత్యంత సులువైనటువంటి భావనలు, ఆ మాటలను మనం అర్థం చేసుకొని నిత్య జీవితమైనటువంటి కర్మక్షేత్రంలో మనని మనం ఉద్ధరించుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నం అంతా గీతాశాస్త్రంలో మనకు కనపడుతుంది. ఈ గీత ప్రారంభం చేసే సందర్భంలో ఆ గీతకు ఒకసారి నమస్కారం పెట్టేటటువంటి స్థితి, చెప్పిన వారికి నమస్కారం పెట్టేటటువంటి స్థితి కూడా మనకు గీతాశాస్త్రంలో కనపడుతూ ఉంటుంది. ఆ మార్గంలో మొదలు పెడతాం మనం. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వాం అనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. దాదాపుగా ఈ ప్రార్థనా శ్లోకంలో ఈ గీత యొక్క తత్వం మొత్తం చెప్పటం జరిగింది. ఇది రాసినటువంటి వారు వ్యాసపుంగవుడు, వ్యాస మహర్షి రాసినటువంటిది. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయః ప్రదీపః. ఈ ప్రార్థనా శ్లోకంలో ఎవరైతే ఈ భగవద్గీతను రచించినట్టుగా మనం భావన చేసి నమస్కరిస్తున్నామో ఆ వ్యాసునికి నమస్కారం ఉంటుంది. ఆయన సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. ఆయనను వర్ణించినప్పుడు ఒకటే పదంతో వర్ణించారు, పుల్లార విందాయత పద్మనేత్ర అన్నారు. వికసించినటువంటి అరవింద వంటి నేత్రములు కలిగినటువంటి వాడు అని చెప్పేసాను. ఆయన చేసినటువంటి పని ఏమిటి అని చెప్పేసానంటే, మహాభారతం అనేటటువంటి గ్రంథంలో ఉండేటటువంటి నూనెతోని జ్ఞానదీపమైనటువంటి ఈ భగవద్గీతను మనకు వెలిగించి ఇచ్చారట. ఏన త్వయా భారత తైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీపః అని చెప్పేసాను అంటారు. అందుకని ఈ మహాభారత గ్రంథం అనేటటువంటి ఈ తైలంతో మనకు జ్ఞానమయమైనటువంటి ఈ దీపాన్ని మనకు అందించేసి మన జ్ఞానాన్ని కలిగించాడు. కాబట్టి ఎవరైతే జ్ఞానాన్ని కలిగించారో వారు గురువులు. అందుకనే వ్యాసుణ్ణి గురువుగా చూసేటటువంటి సంప్రదాయం భారతదేశంలో ఉంది. వ్యాస పూర్ణమిని అందుకనే గురు పూర్ణమిగా చూసేటటువంటి సంప్రదాయం మనకందరికీ. ఎందుకయ్యా ఈయననే గురువుగా చూడాలి, ప్రపంచంలో ఇంకెవరు లేరా అని చెప్పేసానంటే, ఇప్పుడు వ్యాసుడు ఒకడా, ఇంతమందా, ఆయన ప్రత్యక్షంగా ఉన్నవాడా, పరోక్షంగా ఉన్నవాడా అనే విషయం లోపల మనం అనవసరంగా చర్చించుకోవడం కన్నా ఒక వ్యాసుని పేరుతోని ఇన్ని వ్యవహారాలు ఉంటాయి. మనకు మహాభారతం లోపల అదే విషయాలు, భాగవతంలో అదే, 18 పురాణాల్లో వేదవ్యాసుడు ఉంటాడు. ఆ తర్వాత అనేక రకాల గీతలు, ఇంకా మనకు వేదాన్ని విశ్లేషించిన సందర్భంలో, బ్రహ్మసూత్రాల రచన సందర్భం లోపల అన్ని చోట్ల వేదవ్యాసుడే మనకు కనపడుతున్నాడు. కొన్ని చోట్లలో మహాభారతంలో సహా ప్రత్యక్ష పాత్ర కూడా. వ్యాసుడు చెప్పినట్టుగానే అనేక రకాల మాటలు మనకు కనపడుతుంటాయి, ఎన్నో విశేషాలు. అందుకని మనకు
మూలమైనటువంటి జ్ఞాన ప్రదీపాన్ని అందించినటువంటి వాడు ఎవరు అని చెప్పేసి అంటే వ్యాస భగవానుడు అని చెప్పేసి ఆయన భగవానుడుగానే చూసే సంప్రదాయం మనకుంది. అందుకని ఈ భగవద్గీత అనేటటువంటి 18 అధ్యాయాలలో ఉండే 700 శ్లోకాల ద్వారా మనకు అందించేటటువంటి జ్ఞానామృతాన్ని మనకు అందించిన వాడు ఆయన. కాబట్టి ఆయన గురువుగా మనం అందరం భావన చేయాల్సిందే. ఆ గురువు ద్వారా వచ్చిన, ఎందుకంటే జ్ఞానం ఎవరిస్తే వాడు గురువు, మార్గం ఎవరు చెప్తే వాడు గురువు. అందుకని ఆ జ్ఞానాన్ని మార్గాన్ని అందించినటువంటి ఆయనకు మనం మనసు లోపల పరిపూర్ణంగా నమస్కారం చేసుకోవాలి. అదేవిధంగా ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. ఇక మనకు దీనికి మూలస్తంభం ఎవరు, చెప్పిన ఆయన ఎవరు అని చెప్పేసి అంటే ఫలానా ఆయన చెప్పాడని చెప్పేసి వ్యాసుడు చెప్పాడు. జరుగుతున్న సంఘటన లోపల 2 పాత్రలను తీసుకొని చెప్పాడు. ఆ ఫలానా ఆయనకు ఒక ప్రతిరూపం ఉంటుంది. ఆయన వ్యక్తమైన శక్తిగా మనం భారతంలో చూస్తున్నాం, కానీ మూలమైనటువంటి శక్తిగా మనం అందరం ఆరాధిస్తున్నాం. దైవ స్వరూపంగా భావన చేసి వ్యక్తమైన కృష్ణుడి రూపంలో చూస్తున్నాం. అందుకని ఆ కృష్ణుని వైపుకు వెళ్ళేటటువంటి ప్రార్థనలు 2-3 శ్లోకాలు మనకి. ఆశ్రితులకు పారిజాత వృక్షం ఆయన. ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే. చేతి లోపల పిల్లన గురువు కనపడుతుంది అంటున్నాం, కానీ ఈ శ్లోకంలో చక్కగా ఓ బెత్తం పట్టుకొని కూర్చున్నట్ట. అవును, మరి గోవు పాలు ఇవ్వకుండా ఉండేటట్టయితే మరి ఇబ్బంది అవుతుంది కదా, పక్కన కట్టబెట్టుకుని ఒకరు ఉండాలి కదా, గోపాలుడైనటువంటి వాడు ఉండాలి కదా. అందుకని మనని కూడా అవసరమైతే దెబ్బలు కొట్టడానికి కూడా ఉండాలి. ఆయన చేతుల లోపల ఉన్నది ఓ బెత్తం. స్తోత్రవేత్రైకపాణయే, చేతి లోపల ఒక బెత్తం పట్టుకుని కూర్చున్నట్ట. అది ఇచ్చేసి జ్ఞానముద్రాయ కృష్ణాయ, జ్ఞానం అనేటటువంటి ముద్రను పెట్టుకొని కూర్చున్నట్ట. ఒక చేతిలో కట్టే, ఇంకో చేతిలో జ్ఞానముద్ర. ఈ జ్ఞానం అనేటటువంటి ముద్ర ద్వారా ఏం చేస్తున్నాడయ్యా అంటే గీతామృతదుహే నమః. ఈ గీత అనేటటువంటి అమృతాన్ని పితుకుతూ ఉన్నట్ట. ఈ పిండి ఎవరికి అందిస్తున్నాడు, మరి మనకే అందిస్తున్నాడు. ఇచ్చినటువంటి వాడని స్వీకరించాలి. గీతను చూడండి, మన వాళ్ళు అమృతంగానే భావించేశారు. అమృతం అంటే చావులేంది అని అర్థం. మృతం అంటే చచ్చిపోయేది. చచ్చిపోయేటటువంటి వాడు చావనటువంటి స్థితికి ఎదగటానికి ఈ గీత అనేది మనకు వినియోగపడాలి. దేహం మరణిస్తుంది, దేహాంతర ప్రాప్తి పొందేవాడు మరణించడు. దేహము లోపల ఉండేటటువంటి ఏ ఎనర్జీ అయితే ఉంటుందో, ఏ చైతన్యం అయితే, ఏ శక్తి అయితే ఉంటుందో అది మరణించదు. మరణించినటువంటి దాని వైపు మరణించేటటువంటిది దృష్టి పెట్టి కేంద్రీకరించేటటువంటి స్థితికి మనల్ని తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం కృష్ణుడి ద్వారా జరుగుతుంది. అందుకే ఇది గీత అమృతంగా భావన చేసి ఆయన ద్వారా మనకు వర్షింపజేసేసి మన చేత తాగబడుతూ ఉంటుంది అన్నమాట. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. ఇక మనకు గీత లోపల చెప్పబోతున్నటువంటి అంశాలన్నిటికీ సంబంధించినటువంటి ఒక సూత్రంగా కనపడుతుంది ఈ ప్రార్థనా శ్లోకం. ఉపనిషత్తులన్నీ కూడా గోవుల్లాగా ఉన్నాయట. సర్వ ఉపనిషదో గావః. ఎందుకు మరి ఉపనిషత్తులన్నీ కూడా గోవులు కనుక అయ్యేటట్టయితే గోవులు ఎన్ని రకాలుగా ఉన్నప్పటికీ కూడా పాలు ఒకటే కదా మనకు వచ్చేది. అందుకని ఆ పాలు అనేటటువంటిది మనకు కావాలి. ఇప్పుడు ఉపనిషత్తుల యొక్క సారమైనటువంటి ఏదైతే గీతం ఉంటుందో అది మనం తీసుకోబోతున్నాం. కాబట్టి ఉపనిషత్తులన్నీ గోవులు కనుక అయ్యేటట్టయితే మరి దానిని పిండేటటువంటి వాడు ఆ గోవుల దగ్గర నుంచి మనకు అవసరమైనటువంటి దుగ్ధము, పాలు మనకు పిండి ఇచ్చేటటువంటి వాడు ఎవరయ్యా అంటే గోపాలనందన. ఆయనే గోపాలుడు, ఆ గోపాలకుల యొక్క పిల్లవాడు చక్కగా కృష్ణుడు. ఆ కృష్ణుడైనటువంటి వాడు మనమందరం గోవులమే అనుకుందాం చెప్పి చివరికి మనం గోవుల స్థాయికి కూడా మనం ఎదగాలని చెప్పేసి కోరుకోవడానికి ఈ పనులన్నీ చేస్తున్నాడు. మనకు పాలు పోసి 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 మనకు కూడా గొప్పనైన జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి స్థితికి అతను తీసుకెళ్తున్నాడు. గోపాలనందన పార్థో వత్సః. ఇది మన పరిస్థితి. పార్థ శబ్దం ఎక్కడ ఉపయోగించినా లేదా అర్జున శబ్దం ఎక్కడ ఉపయోగించినా కానీ ఇప్పుడు
ఈ గీత మొత్తం అధ్యయనం చేసే సందర్భం లోపల అర్జునుడు పార్థుడు అన్నవాళ్ళం మనమే. ఇంకెక్కడో అర్జునుడికి కృష్ణుడు చెప్పాను అని చెప్పేసి ఆయన థర్డ్ పర్సన్గా చూడకండి. అర్జునులం మనము, మన లోపల చైతన్యం మనకు చెప్తున్నటువంటి మాటలు. ఈ భావనతోని గీతను అధ్యయనం చేయండి, మనకు వీపు మీచి పట్ట కొట్టినట్టుగా ఉంటుంది. ఎందుకంటే అదేదో ఎవరికో చెప్తున్నది, నేను అది చదివితే కిలో పుణ్యం వస్తుంది అని చెప్పేసి అనుకుంటే గీత ద్వారా ఏమీ జరగదు. మనని మనం ఉద్ధరించుకోవడం కోసం ఆ అర్జునుడిని నేనే ఈ సందర్భం లోపల ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ యుద్ధం లోపల నేను నిలబడలేని స్థితిలో ఉంటున్నప్పుడు నాలోని చైతన్యంతో నేను కనెక్ట్ కనుకైతే ఆ శక్తితో ఈ లోకంలో ఏదైనా పని చేయగలను అనగలిగేటువంటి స్థితి మనకు ఏర్పడుతుంది. కాబట్టి వత్సలం అందరం ఇప్పుడు ఎవరయ్యంటే పార్థో వత్సః. మరి ఈ ఒక్క పార్థుడే వత్సుడవుతున్నాడా అని చెప్పేసానంటే పోనీ మనందరినీ కూడా మళ్ళీ కలుపుకుంటే సుధీర్ భోక్త, బుద్ధిమంతులైనటువంటి వాళ్ళందరూ కూడా భోక్తలైనట్టు కదా. చక్కని బుద్ధి కలిగిన వాళ్ళందరూ కూడా దీన్ని అమృతాన్ని ఆరగించదగినటువంటి వాళ్ళే. ఆయన పాలు ఏదైతే మనకు పిండి ఇస్తున్నాడో ఆ పాలన్నీ తాగగలిగినటువంటి వాడు. ఏం తీసుకొచ్చి ఇచ్చాడు? మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్టుగానే దుగ్ధం గీతామృతం మహతం. గీతామృతము అనేటటువంటి పాలను మనకందరికీ కూడా ఆ గోపాలనందనుడైనటువంటి వాడు ఉపనిషత్తుల సారం చేత పిండి ఇస్తున్నాడు. అక్కడ పార్థుడు వత్సుడు బుద్ధిమంతులైన వాళ్ళందరూ కూడా తాగి చూస్తున్నారు. ఇంతమందికి ఆనందం కలిగేటటువంటి స్థితి దీంట్లో మనకు కనపడుతుంటుంది. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఇంతకుముందు మనకు వ్యాసుణ్ణి గురువుగా చూసాం. వ్యాసుడి కన్నా గొప్ప గురువు మనకి ఇప్పుడు కృష్ణుడు. కృష్ణుడిని ఎందుకు గురువుగా చూడటం మొదలు పెడుతున్నాం? అవునండి, భగవద్గీత కనుక ఆయన చెప్పకపోతే మనకి ఏమర్థమవుతుంది? మనం బ్రహ్మను కూడా గురువుగా చూసాం, వేదాలన్నీ చెప్పాడు కదా అని చెప్పేసి. కానీ ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు, ఎవరు వినలా. కానీ సమస్య వచ్చినప్పుడు, సమస్యను అడిగినప్పుడు దానికి సరియైన సమాధానం ఆ క్షణానికి తగినట్టుగా ఇవ్వగలిగినప్పుడు ఆ సమస్యకు సంబంధించిన ఆన్సర్ను మనం ఎప్పుడు మర్చిపోం. క్లాస్ రూమ్స్లో పిల్లలు ఇట్లే ఉంటారు. ఏదైనా డౌట్ వచ్చినప్పుడు ఆ డౌట్కు సంబంధించినటువంటి ప్రశ్న కనుక వేస్తే ఆ గురువుగారు ఇచ్చిన ఆన్సర్ను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. మనకు అనుమానం రాకుండా ఎవరి ప్రశ్నలకో ఎవరో సమాధానం చెప్పారనుకోండి, మనకు ఆ భావన రాదు. అందుకని మనకు ఆ కృష్ణుడైనటువంటి వాడు లోపల చైతన్యం అనుకునేటట్టయితే, శక్తి కనుక అనుకునేటట్టయితే, పార్థుడు అనేటటువంటి వాడు అడిగిన ప్రశ్నలకు అప్పటికప్పుడు సమాధానం ఇచ్చి అతన్ని చైతన్య దీప్తిగా తయారు చేశాడు. కాబట్టి ఆయన గురువయ్యాడు. ఆ మాటలు ఆయన వరకేనండి, మనందరికీ లేవా? అందుకని ఆయన ఇచ్చినటువంటి ఆ సందేశం మనం కూడా స్వీకరించి ముందరికెళ్ళాం. కాబట్టి మనకు కనిపించేటువంటి విధానం లోపల ఆయన జగత్తుకే గురువుగా మారాడు. ఆ జగద్గురువు అయినటువంటి వాడికి మనం నమస్కారం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం. ఇక్కడ కేవలం వసుదేవుడు అయినటువంటి వాడికి సుతుడైనటువంటి వాడు, కంసుడు చాణూరుడు మొదలైన వాడిని చంపినటువంటి వాడు అనే భౌతికార్థాలుగా తీసుకోకపోగా అష్టవసువులైనటువంటి వాళ్ళలో వసుదేవుడు ఒకడు. అంటే ఈ మొత్తం ప్రకృతికి మూలమైనటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి వాడి యొక్క కుమారుడుగా ఇక్కడి లోకానికి వచ్చినటువంటి వాడు. ఈ లోకానికి ఉద్ధరించి వచ్చి తర్వాత ఏం చేస్తున్నాడు? ఈ లోకం లోపల ఉండే అజ్ఞానం అనేటటువంటి దాన్ని చంపి పారేసినటువంటి వాడు. కంసచాణూరమర్దనం ఏదో ఇద్దరు పర్సన్స్ అని చెప్పేసి చెప్పకండి. ఆ కంసుని అర్థం వేరే ఉంటుంది, మనకు చాణూరుని అర్థం వేరే ఉంటుంది. అందుకని ఈ లోకంలో ఉండే అజ్ఞానము, అహంకారము వాటినన్నింటినీ కూడా చంపటానికి పుట్టినటువంటి వాడు. మర్దనం, అణగగొట్టడానికి పుట్టినటువంటి వాడు. దేవకీ పరమానందం. ఎవరికైనా కానీ సంతోషం ఎవరికి కలుగుతుందయ్యా అందరికంటే తన కొడుకు గొప్పవాడైనప్పుడు తల్లికి కలుగుతుంటుంది. దేవకికి పరమైనటువంటి ఆనందం కలిగించడానికి ప్రయత్నం చేసినటువంటి వాడు. దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అటువంటి జగత్తుకు గురువైనటువంటి ఆ కృష్ణుడికి మనమందరము నమస్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా మనకు మరొక ధ్యాన శ్లోకాన్ని చూసేటట్టయితే
మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. మనం వెళ్ళాల్సినటువంటిది ఈ శ్లోకం తర్వాత ఇక ధర్మక్షేత్రానికి వెళ్ళాలి. ధర్మక్షేత్రము అనేటటువంటి విధానానికి వెళుతున్న సందర్భం లోపల అసలు మన స్వరూపం ఏంటో విషయం కూడా తెలుసుకోవాలి. మన స్వరూపము ఆనందం, సాధారణ ఆనందం కాదు, ఇది పరమానందం. పరమానందమైనటువంటిది ఒక సాగరం. ఈ పరమానంద సాగరమును తనదిగా కలిగి ఒక రూపానికి వచ్చినటువంటి వాడు మాధవుడు. ఆ మాధవుడు పరమానందుడైనటువంటి మాధవుడిని మనం నమస్కారం చేసేటట్టయితే, ఎందుకంటే ఆయన నుంచి వచ్చి ఆయనలో కలవటం కోసం మన ప్రయత్నం. ఒక నీటి సాగరం యొక్క దృష్టి చూడండి, దాంట్లోంచి నీళ్లు ఆకాశానికి వెళతాయి, వెళ్ళి మళ్ళీ భూమి మీదకి వచ్చేటప్పుడు సముద్రంలోని ఉప్పదనం ఉండదండి దానికి. భూమి సూర్యుడి ద్వారా స్వీకరించబడి మేఘంగా మారి వర్షించబడ్డ తర్వాత స్వచ్ఛమైన జలంగా మారతాయి. అంటే ఈ లోకంలో పని చేయటం కోసం వచ్చాయి. ఆ పని చేయడానికి వచ్చి మళ్ళీ దాని యొక్క లక్ష్యం ఏంటి, మళ్ళీ ఈ లోకంలో వినియోగపడవలసినంతగా వినియోగపడుతూ పడుతూ పడుతూ చిట్ట చివరికి మళ్ళీ అది ప్రవాహ రూపంలోకి చేరి మళ్ళీ సముద్రంలోకి చేరాల్సిందే. ఇక్కడ పడేటటువంటి విధానాన్ని బట్టి వీడి కర్మ ఆధారపడి ఉంటుంది. ఎక్కడ పడుతుంది, మురికి కాలువలో పడుతుందా, ముచ్చుపు చిప్పలో పడుతుందా అనేటటువంటి తర్వాత విషయం. అందుకని ఆ పరమానంద సాగర సంభూతుడైనటువంటి ఆ విధానం కలిగినటువంటి ఆ గోవిందుని దగ్గరికి మనం మళ్ళీ చేరాలి. ఆ అమంద ఆనంద కందళిత హృదయారవిందుడైనటువంటి గోవిందుని మనమందరం ప్రార్థన చేయాల్సిందే. అందుకని ఆనంద సాగరంలో చేరాలి. పరమానంద మాధవం. ఆయన కనుక నమస్కారం చేస్తే ఏం జరుగుతుంది, ఆయన కృపచేత యత్కృపాతమహం, ఆయన కృపచేత మనకు కలిగేటటువంటిది ఏమిటి అంటే, మూగవాడు చక్కగా అద్భుతంగా ఉపన్యాసం ఇవ్వగలట. కుంటివాడు పెద్ద పెద్ద గిరులను దాటి వెళ్ళి నడవగలడట. అంటే అసాధ్యాలన్నీ సుసాధ్యాలు అవుతుంటాయి అని చెప్పేసి అనే భావన మనకు చెప్తున్నాడు. ఇక్కడ మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం అని చెప్పేసి అన్నప్పుడు కేవలం అటువంటి వాళ్ళకు మాత్రమే అని చెప్పేసి భౌతికార్థం దయచేసి తీసుకోవద్దు. ఎవరెవరు ఎక్కడెక్కడ అశక్తులుగా మనం భావన చేస్తూ ఉన్నామో ఆ అశక్తత అనేది పరిపూర్ణంగా మన దగ్గర నుంచి వెళ్ళిపోయి పరిపూర్ణత్వం ఏర్పడి మనము ఆ సమస్యను అధిగమించే శక్తి మనం వస్తుంది అని చెప్పేసి చెప్పడానికి అటువంటి భావనతోని ఈ పరమానందుడైన మాధవుని మనం ఆయన కృప కోసం నమస్కారం చేయాలి అని చెప్పేసి అనేటటువంటి ప్రార్థన అనేది ఈ గీత చెప్పుకునే సందర్భం లోపల మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. శ్రీమాత్రే నమః.